బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిజీగా ఉన్నారు. ఇవాళ గన్నవరంలో జరగనున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రైజింగ్ డే వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు ఎయిర్పోర్టులో కూటమి మంత్రులు, నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆ సమావేశంలో ముగ్గురు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి అంశాన్ని అమిత్ షా వద్ద సీఎం ప్రస్తావించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇదే విషయంపై పురంధేశ్వరి అమిత్ షాకు వినతి పత్రం అందజేశారు. అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్పై సుదీర్ఘంగా చర్చించారు. తెలుగు జాతి సెంటిమెంట్తో కూడుకున్న అంశమని, దానికి మంచి భవిష్యత్తు ఉందని అమిత్ షా అన్నారు. అందరం సమిష్టిగా కృషి చేసి ప్లాంట్ను లాభాల్లోకి తేవాలన్నారు. కృష్ణానది జలాలకు సంబంధించి అంతర్రాష్ట్ర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని అమిత్ షాని సీఎం చంద్రబాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో అమిత్ షా పాల్గొన్నారు. ఇక అమిత్ షా పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే అమిత్ షా అయితే అక్కడికి చేరుకున్న నేపథ్యంలో కూడా ఆల్రెడీ చంద్రబాబు నివాసంలో కూడా అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అమిత్ షా కూడా భేటీ అయ్యి పలు కీలక అంశాలపై కూడా చర్చించారు. డీటెయిల్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు నివాసంలో నేను రాత్రి దాదాపుగా 1:40 పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమిత్ షా ప్రత్యేకంగా కూడా భేటీ అయ్యారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు బండి సంజయ్, అలాగే శ్రీనివాస్ వర్మ, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రులతో ఒక సమావేశం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమిత్ షా ఈ ముగ్గురు మాత్రమే దాదాపుగా 40 నిమిషాల పైగా కూడా భేటీ కొనసాగినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో అనేక ఆసక్తికరమైన అంశాలు చర్చకు వచ్చినాయి. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి జల వివాదాలు ఏమన్నా ఉన్నాయా, వాటికి సంబంధించి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విభజన హామీలన్నీ పూర్తి చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ప్రత్యేకంగా కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల మనోభావాలకు సంబంధించి ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో దానికోసం ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించామని చెప్పి అమిత్ షా కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటుగా విభజన హామీలు, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అంశాలు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలకు సంబంధించి వీరి మధ్య ప్రత్యేకంగా కూడా భేటీకి వచ్చింది. ఇక రాజకీయపరమైన అంశాలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో జరిగిన పరిణామాలని చంద్రబాబు అమిత్ షా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని చెప్పి చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షాని కోరినట్టు తెలుస్తోంది. ఇక దాంతోపాటుగా ఈ విందుకు సంబంధించి కూడా మరొక ఆసక్తికరమైన అంశం కూడా వీరి మధ్య భేటీలో చర్చకు వచ్చింది. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయనే అంశం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అదే అంశాన్ని అమిత్ షా కూడా ఈ భేటీలో ప్రస్తావించినట్టు తెలుస్తాం. దానికి సంబంధించి కూడా మంత్రి లోకేష్ తాడేపల్లిలో ఒకటి, బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో దాదాపుగా హైదరాబాద్ ఇట్లా పులివెందుల ఇట్లా రకరకాల ప్రాంతాల్లో దాదాపుగా 8 వరకు ప్యాలెస్లు ఉన్నాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్ పబ్లిక్లోకి వస్తున్నాడా లేదా, అసలు జగన్ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ స్థితిగతులు ఏంటి అనే దానికి సంబంధించి కూడా అమిత్ షా అడిగినట్టు తెలుస్తాం. దీనికి సంబంధించి కూడా ఆయన ఎక్కువగా బెంగళూరు కేంద్రంగానే రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వారంలో ఒకరోజు వచ్చి 2 రోజులు ఉండి మళ్ళీ తిరిగి బెంగళూరే వెళ్తున్నారు. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజల్లోకి రాకుండా, అంటే ముఖ్యంగా మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి రాకుండా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ టు బెంగళూరు మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నట్లు కూడా లోకేష్ అమిత్ షా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే పార్టీ పరిస్థితికి సంబంధించి, ప్రజలకు సంబంధించి కూడా ఆ పార్టీ తీరు పట్ల, ఆ పార్టీ చేసిన అక్రమాలు ఇంకా ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. ప్రస్తుతం ప్రజలు ఆ పార్టీ తీరు పట్ల తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ప్రభుత్వ ధనంతో నిర్మించిన దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఫైన్ వేసింది. ఈ ఫైన్కి సంబంధించి కూడా గత ప్రభుత్వం కట్టాల్సిన పరిస్థితి కట్టకపోయిన నేపథ్యంలో తాజాగా తమ ప్రభుత్వంపై పడింది, తద్వారా ప్రజలపై భారం పడిందని చెప్పి కూడా లోకేష్ దృష్టికి తేవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, అలాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ, లేకపోతే ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సిన డబ్బులు ఎప్పటికైనా సరే చెల్లించాలి కాబట్టి దాన్ని వెంటనే చెల్లించాలని చెప్పి కూడా లోకేష్కి అమిత్ షా సూచన చేసినట్లు కూడా తెలుస్తా ఉంది, అంటే ప్రభుత్వానికి. దాంతోపాటుగా నిన్న దాదాపుగా మొదటిసారి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో టీటీలో జరుగుతున్న పరిణామాలపై కూడా కేంద్ర హోంశాఖ విచారణకు వస్తామని చెప్పి కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా చంద్రబాబు అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వెంటనే అమిత్ షా దీనికి సంబంధించి మాట్లాడి ఆ కార్యక్రమాన్ని, అంటే ఏదైతే వచ్చి పర్యటన చేయబోతున్న జిందాల్ పర్యటనని రద్దు చేస్తూ కూడా నేను రాత్రి సమయంలో ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.